చాలా సమస్యలకి నా పెళ్లి పరిష్కారం చూపిస్తుందనే పెళ్లి చేసుకుంటానన్నాను. నీ జీవితానికి సంబంధించిన ముఖ్య విషయం నీ పెళ్లి. అందుకే నువ్వు పెళ్లి చేసుకోవాలన్నయ్య. ఇలా పరిచయం ఉంది, తెలుసు అంటూ ఉండటం ఎందుకు? ఎవరా అమ్మాయి? నేను ధరణిని ఇష్టపడుతున్నాను. నా అనే వాళ్ళందరినీ నా స్థానంలో ఉండి ఆదరిస్తుందనే నమ్మకంతో నేను ధరణిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒకసారి ధరణితో మనసు విప్పి మాట్లాడి తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. పెళ్లి 100% ఫిక్స్ అయింది. ఇంకా మీరు నా గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. మీ అన్నయ్య జీవితంలోకి నేను రాను. మీ ఇష్టాలకి వ్యతిరేకంగానూ ప్రవర్తించను. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. దయచేసి నన్ను నమ్మండి. ఇందాక చెప్పినట్టు ఏది ముందైనా నేనిక ముందు ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. సరేనా? మంచిది. మాట నిలబెట్టుకుంటే మంచిదానివని నమ్ముతాను. నమ్మకాలని వమ్ము చేసే గుణం మాకు లేదు. మధ్యతరగతి వాళ్ళం, పేదవాళ్లమే కావచ్చు. కానీ మీరనుకునేంత ఆశ, దురాశ, స్వార్థం మాకు లేవు. మాటకు కట్టుబడి కష్టాలను ఇష్టాలుగా అలవాటు చేసుకొని కాలం వెళ్లదీయడం మాత్రమే తెలుసు మాకు. స్థాయికి మించి ఆశించి అవమానాల పాలవడం మాకు నచ్చదు. మీరు తొందరపడ్డారని పౌరుషాలకి పోయి అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. మాకు తగ్గ సంబంధం మాకు దొరికింది. మా బతుకు ఎలాంటిదైనా తృప్తిగా బతకడం, తక్కువ సంతోషానికే సంతృప్తి పడ్డం మాకు కొత్తేం కాదు. ఇక నా గురించి ఏ అపోహలు, అనుమానాలు పెట్టుకోకండి. హ్యాపీగా ఉండండి దీప్తి గారు. నువ్వు చెప్పిందంత నిజమయ్యాకే నాకు ఆ నిజమైన తృప్తి. ఇంకా ఉపన్యాసాలాపి దయచేయొచ్చు. ధరణి, ఏంటి రాధమ్మ గారు? ఎంతసేపు అయింది నువ్వొచ్చి? ఇప్పుడేనండి. ఇందాక ఆదిత్య తలనొప్పిగా ఉందక్క, కాస్త కాఫీ ఇవ్వా అని అడిగాడు. నాకు కొంచెం పనుంది. కొంచెం ఆదిత్య కాఫీ పట్టుకెళ్ళివా? అలాగేనండి. ఏదేమైనా ఇదివరకట్లా గలగలా మాట్లాడటం, అన్నిట్లో తలదూర్చడం మానుకోవాలి. ఆదిత్య గారికి కూడా అడిగిన దానికి సమాధానం చెప్పి నా దారిని నేను వెళ్ళిపోవడం మంచిది. దీప్తి గారికి నా మీద నమ్మకం లేదు. ఎందుకు అనవసరంగా అబద్ధానికి బలాన్నివ్వడం? వచ్చామా, డ్యూటీ చేశామా, వెళ్ళామా అన్నట్టుండాలి. రిజర్వ్డ్గా ఉంటే మంచిది. వదినా, యు ఆర్ లక్కీ. ఏంటి నువ్వు ముద్దు పెట్టుకోవడం నా లక్కీయా? మమ్మీ, లాభం లేదు. పంతులు గారితో మాట్లాడి ఆ మూడాలు వెనక్కో ముందుకో నెట్టి దీనికి శోభన జరిపించేసే. లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తూ యువర్ లక్కీ అని ఊహల్లో తేలుతుంది. వదినా, దిస్ ఇస్ టూ మచ్. ఏంటమ్మా దీప్తి?
అంత ఆనందంగా వచ్చి దీన్ని ముద్దు పెట్టుకున్నా? గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఆ న్యూస్ తనకి సంబంధించింది కాబట్టి ముద్దు పెట్టాను. ఏంటా గుడ్ న్యూస్? ఆ ధరణికి నేనిచ్చిన క్లాస్ వర్కౌట్ అయింది. అర్జెంటుగా మొగుడిని వెతుక్కుంటుంది. ఆ పెళ్లికి సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే పెళ్ళంట. ఇది పర్సనల్ మ్యాటర్ ఎవరికీ చెప్పొద్దని నాకు మాత్రమే చెప్పెళ్ళింది. ఇంకా వదిన అన్నయ్య మ్యారేజ్ కి లైన్ క్లియర్. దాన్ని ప్లాట్ఫామ్ మీదకి రాకుండా రెడ్ సిగ్నల్ ఇచ్చేసా. ఓకేనా? మా అమ్మే, మా తల్లే, ఎంత తీపి కబురు చెప్పావు. నిజంగా ధరణి దాని పెళ్ళని చెప్పిందా? చెప్పకపోతే ముద్దెందుకు వేస్ట్ చేసుకుంటాను వదినా. నా ఫస్ట్ నైట్ ముందైనా దాని పెళ్లి ముందైనా ఈ ఇంటికి ఇక రాను అని ఒట్టేసింది. ఆహా, సూపర్ మార్కెట్ ఆఫర్లా ఉంది ఈ న్యూస్. ఇదిగోక్క, ముందు దీప్తి నోరు తీపి చేయి. ఆ సంగతి నేను చూసుకుంటాను లేరా. సందు దొరికింది కదా అని మెక్కుదామని చూడకు. అమ్మా తల్లి, నా ఆయుష్ కూడా నువ్వు పోసుకుని 100 ఏళ్లు చల్లగా వర్ధిల్లు. నా కూతురు నా పుట్టింటి కోడలైతే కొండకు నడిచి వెళ్ళి తలనీలాలిస్తానని మొక్కుకున్నాను. నేను ఇస్తానక్క. చాలా థ్యాంక్స్ దీప్తి. ఆదిత్య గారు, తలనొప్పిగా ఉందని కాఫీ అడిగారట కదా? అవును. ఇదిగోండి, వెరీ వెరీ స్ట్రాంగ్ కాఫీ. ఏదైనా హెడేక్ టాబ్లెట్ వేసుకొని కాఫీ తాగి కాసేపు ప్రశాంతంగా నిద్రపోండి, తగ్గిపోతుంది. వైశాఖ వెన్నెల వయ్యారి వెన్నెల ప్రేమంటే ప్రియా ఒక కళని వలపంత మత్తెక్కించే కళ. ధరణి, ఒక్క నిమిషం. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు మా ఇంట్లో అత్తయ్యకి కేర్ టేకర్గా వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ అరమరికలు లేని తత్వం, కలుపుకొలుతాను, మంచితనం, నిదానం, అన్నిటికన్నా ఎంత పెద్ద సమస్యనైనా తేలిగ్గా, ఓపిగ్గా, స్మూత్గా డీల్ చేసి పరిష్కారం చూపించడం నాకు బాగా నచ్చింది. నేనేదో సాయం చేశానని, మీ అమ్మకి ఆపరేషన్ చేయించాననే కృతజ్ఞతతో ఎన్నో అవమానాలు భరించావు. ఇన్ని జరిగినా నా మీద అభిమానం మాత్రం అలాగే ఉంచావు. నీ గురించి నాకు చాలా చాలా తెలుసు. నీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. నీ మంచితనం నీ మీద ఓ అభిప్రాయం కలిగేలా చేసింది. తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేయకపోవచ్చు, కానీ ఈరోజు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్రపోజల్కి నువ్వు అభిమానంతోనూ కృతజ్ఞతతోనూ అంగీకరించాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమైతేనే సరే అను. ధరణి, ఈ ప్రపోజల్కి నీ ఇష్టాయిష్టాలు తెలిపే ముందు నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన మధ్య జీవితకాలం ఎప్పుడూ ఏ అపార్థం చోటు చేసుకోకూడదు. అందుకే మనసు ఇప్పి
నాకు సంబంధించిన అన్ని విషయాలు, నా అలవాట్లు, జరిగిపోయిన పొరపాట్లు, నా కోరికలు, అభిరుచులు అన్నీ నీకు చెప్పాను. ఇప్పుడు చెప్పు ధరణి, నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఆలోచించుకోవాలనుకుంటే కావాల్సినంత టైం తీసుకో. ఎస్ అన్నా నో అన్నా నేనేమీ బాధపడను. ఇప్పుడు మన మధ్య జరిగిన విషయం మన మధ్య మిగిలిపోతుంది. నీ జీవితం నీ ఇష్టం. ఏ రోజు నేను అడ్డురాను. ఏమంటావ్? అక్క, తరణి ఏది? నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడు చెప్పు, నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకిష్టమేనా అని నువ్వు ధరణితో అన్నప్పుడు, తను సిగ్గుపడి వెళ్ళిపోయినప్పుడు. నిజమా? నువ్వు విన్నావా? కాఫీ అన్నావు, వచ్చి చాలాసేపైంది. ఏంటా ఆ విషయం అని ఇటొచ్చాను. అప్పుడే నువ్వు ఆ మాట అంటున్నావు. తను నేను రావడం చూసినట్టుంది, సిగ్గుపడుతూ ఆనందంగా వెళ్ళిపోయింది. నిజంగా ఆనందంగా వెళ్ళిందా? అబద్ధం చెప్తే నాకే వస్తుంది తమ్ముడు, నేను చెప్పేది నిజమే. తన ఆనందం, ఆ సిగ్గు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అన్న అర్థాన్ని చెప్తున్నాయి. మరి ఆ మాట ఏదో చెప్పేవాళ్ళొచ్చు కదా, నాకు తృప్తిగా ఉండేది. ఏ ఆడపిల్లైనా సూటిగా ఎస్ అని, ఐ లవ్ యూ అని, నాకిష్టమే అని చెప్పలేదు. ఆడపిల్లల విషయంలో ఇది కామన్. మరి నాకు తెలియటం ఎలా? నీకు తన అభిప్రాయం తెలియాలి, అంతే కదా? అవును. అయితే ఓ పని చెయ్యి, ఏదైనా నీకిష్టమైంది ఇవ్వు. అది నేను తనకిచ్చి తనిష్టం చెప్పేలా చేస్తా. ఏమివ్వాలి? ఎలా తెలుస్తుంది? తను సరే అంటే ఏం చేద్దామనుకున్నావు? ఓ చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఏం గిఫ్ట్? చీర ఏది? బీరువాలో ఉంది. మరింకేం, అది నాకివ్వు. నేనిది కట్టుకురా మరదలా, మా తమ్ముడికి నీ ఇష్టం తెలుస్తుందంట అని చెప్తాను. తను కట్టుకొస్తే ఓకే అన్నట్టేగా. కట్టుకొస్తుందా? నువ్వు ముందు తెచ్చివ్వు. ఇదిగో అక్క, ఈ చీర తనకివ్వు. సరే. ధరణి, ధరణి, ఏంటండి? ఇందాక నువ్వు కాఫీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తలనొప్పిగా ఉండటంతో ఆదిత్య ఈ చీర నీకివ్వాలని మర్చిపోయాడట. దీప్తి పెళ్లి సందర్భంగా ఈ చీర నీకోసం కొన్నాడట. మళ్ళీ పిలిచి ఇవ్వటానికి మొహమాట పడ్డాడు. అందుకే నా చేతికిచ్చి నీకివ్వమన్నాడు. తీసుకో ధరణి, తీసుకో. ఇప్పుడు నాకెందుకండి ఈ చీర? తనకి ఇవ్వాలనిపించింది ఇచ్చాడు, ఎందుకంటావే? చూడు ధరణి, పట్టు చీరని దాచిపెట్టుకుంటావేమో, రేపే కట్టుకురా. రేపా? రేపే. చీర కట్టుకోవడానికి పంతుల్ని ముహూర్తం అడగాలా ఏంటి? పైగా రేపు శుక్రవారం. కొత్త చీర కట్టుకుంటే కలిసొస్తుంది, మంచి మొగుడొస్తాడు అంటారు. సరేలేండి, మొగుడు సంగతి ఎందుకులే గాని మీ కోరిక ప్రకారం కట్టుకుని వస్తాను, సరేనా? మా ధరణి మంచి ధరణి.
ఆదిత్య, ఏంటి ఆదిత్య, చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు? దేనికి? అన్నీ తెలిసి నీకెందుకు అని హామీ ఇచ్చిందానివి మళ్ళీ నువ్వే ఏంటి ఎందుకు అని అడుగుతావు? ధరణి అభిప్రాయం ఏంటో, ఏం సమాధానం వస్తుందో, నేను ఇచ్చిన చీర కట్టుకొస్తుందో రాదో అని. ఇష్టం లేకపోతే నా మాటను తను ఎక్కడ అబద్ధం చేసుకుంటుందో అని ఫీల్ అవుతున్నాను. ధరణి అభిప్రాయం ఏంటో, ఏం సమాధానం వస్తుందో, నేను ఇచ్చిన చీర కట్టుకొస్తుందో రాదో అని. ఇష్టం లేకపోతే నా మాటను తను ఎక్కడ అబద్ధం చేసుకుంటుందో అని ఫీల్ అవుతున్నాను. చనువుగా ఉంటే ఏ మొగాడైనా ఇంతేనా, ఇలాగే ఆలోచిస్తాడా అనే అభిప్రాయం ఏర్పరచుకుంటుందేమోనని బాధగా ఉందక్క. లేదు, నా మాటలు తను బాధ పెట్టుంటే ఎలా అని మదన పడుతున్నాను. ఆదిత్య, నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు పూర్తిగా అర్థం చేసుకుని నువ్వు నీ మనసులో మాట చెప్పడానికి వెనకాడావు. తను మొహమాట పడింది అంతే. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారే, ఆ మాట నిజం. నీకు ధరణికి పెళ్లి జరగడం ఖాయం. మీ జాతకాల్లో అదే రాసుంది. జాతకంలో రాసుందా? ఒక జాతకంలోనే కాదు, న్యూమరాలజీ కూడా మీకు పెళ్ళవుతుందని ఖచ్చితంగా చెప్తుంది. న్యూమరాలజీ ప్రకారం చెప్తున్నావా? ఎస్, అటు జాతకాలు ఇటు న్యూమరాలజీ మాత్రమే కాకుండా ఫ్లేమ్స్ కూడా ఫేవర్గానే ఉంది. ఫ్లేమ్స్ ఫేవర్గా ఉండటం ఏంటి? ఎవరు ఎన్ని మంటలు వేసినా, ప్లాన్స్ వేసినా మీ పెళ్లి ఆపలేరు, ఆగదు. ఏంటక్క, జాతకం అంటావు, న్యూమరాలజీ అంటావు, ఫ్లేమ్స్ అంటావు, అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది తమ్ముడు? ఫ్లేమ్స్ ప్రెజెంట్ వరల్డ్ ఫేమస్. ఆక్టోపస్ లా అది 100% కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. రాత్రంతా నెట్లో రకరకాలుగా మీ పెళ్లి గురించి చాలా రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ అనుకున్నాకే కొనుక్కు తీశాను. ఇదిగో, నువ్వు అక్కడ కూర్చో, నేను నీకు ఫ్లేమ్స్ గురించి వివరంగా చెప్తాను. ముందు కూర్చో. కూర్చో ఆదిత్య. గురించి వివరంగా చెప్తాను. ముందు కూర్చో. కూర్చో ఆదిత్య. ఆదిత్య, ఇదిగో నేను చెప్పినట్టు రాయ్. నీ పేరు ఆదిత్య అని రాయ్. తన పేరు ధరణి రాయ్. ఇప్పుడు ఫ్లేమ్స్ అని రాయ్. ఎఫ్ అంటే ఫ్రెండ్, ఎల్ అంటే లవ్, ఏ అంటే ఎఫెక్షన్, ఎం అంటే మ్యారేజ్, ఈ అంటే ఎనర్జీ, ఎస్ ఫర్ సిస్టర్. ఈ రెండు పేర్లలో కామన్ లెటర్స్ ని కొట్టేసాయి.